హాయ్ అండి, నేను విజయ్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత ఈ రోజుకైతే 92nd డే అండి. సో ఇక్కడైతే నాకు హెయిర్ అనేది ఇంప్లాంట్ చేశారు, ఈ ఏరియా అండి. సో ఇదంతా కొద్దిగా అయితే జుట్టు అనేది వస్తుంది, కనిపిస్తుంది అనుకుంటా. లైట్గా అయితే వస్తుంది. ఇంకా రావాల్సిన హెయిర్ కూడా ఉందండి. సో ఇంకా చిన్నగా ఉంది అండ్ ఇదంతా కూడా వస్తుంది. ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్ ఇదంతా ఇక్కడ లేకుండే, సో ఇందులో కూడా పెట్టారు. సో థిక్గా అయితే వస్తుంది. సో చూడండి. అండ్ డోనర్ ఏరియా చూపిస్తాను. డోనర్ ఏరియా అండి. సో కామెంట్లో చూసారండి, ఇంప్లాంట్ చేసిన హెయిర్ ఊడిపోతుందా అని అయితే కామెంట్ చేశారు. సో ఇక్కడ హెయిర్ ఇక్కడ తీసి పెడతారు కదండి, ఇక్కడ ఎంత లైఫ్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 80 years వచ్చినా కూడా ఇక్కడ ఊడిపోదు అనుకోండి. సో అదే ఇది పెట్టారు, ఇది ఇక్కడ పెట్టారు కాబట్టి సో అతనికి 80 years వచ్చినా కూడా ఊడిపోదండి. ఎందుకంటే ఒక్కసారి ఇంప్లాంట్ చేస్తే మెడిసిన్స్ కానీ అవి ఏమీ అవసరం ఉండదు, ఒకసారి జుట్టు మనకైతే ప్రాపర్గా వచ్చిన తర్వాత. సో ఇక్కడ ఎన్ని ఇయర్స్ ఉంటుందో ఇక్కడ కూడా అంత ఇయర్సే ఉంటుంది. సో అంటే కొన్ని డిపెండ్, కొందరికి మనం చూస్తూ ఉంటాం 60 years వరకు వచ్చినా ఇక్కడ ఉంటుంది, 80 years వచ్చినా కూడా ఇక్కడ దాదాపు ఉంటుంది. సో ఈ లైఫ్ ఎలా ఉంటుందో ఇక్కడ పెట్టిన లైఫ్ కూడా అలాగే ఉంటుంది. అండ్ అశోక్ నేను కలిసి ఇంటర్వ్యూ చేసినవి కూడా ఫుల్ వీడియోస్లో ఉన్నాయండి. సో అండ్ డాక్టర్ 3 months కంప్లీట్ అయిన సందర్భంగా డాక్టర్ని కలిశాను. దాంట్లో కూడా చాలా క్వశ్చన్స్ అడిగాను. సో వాటి అన్నిటికైతే డాక్టర్ సార్ చాలా ఓపికగా ఆన్సర్ అయితే చెప్పారు. సో ఆ వీడియో కూడా ఉందండి, చూడండి. అండ్ ఇప్పటివరకు అయితే ఇంతే అండి. మనకు నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ జనవర్ సార్.